హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి శరత్చంద్ర కోసం శరత్చంద్ర గదిలోకి వెళ్ళగానే అప్పుడే అపూర్వ అయితే, "ఏంటి నీకిచ్చిన రూము సరిపోలేదా? ఇల్లంతా కలియ తిరుగుతున్నావు" అని చెప్పేసి అలా అపూర్వ అనగానే భూమి అయితే, "ఈ ప్రశ్న నేను కడుపులో పడకముందు మా అమ్మ అడిగినుంటే ఈ ఇంట్లో నువ్వు ఉండేదానివే కాదు, ఉన్నా కూడా ఏ పని మనిషిగానో పడుండేదానివి. సర్వెంట్ క్వార్టర్స్‌లో ఉండేదానివి" అని చెప్పేసి భూమి అలా అంటూ ఉంటే అపూర్వ అయితే, "ఎంత పొగరే నీకు" అని చెప్పి అంటుంది. దాంతో భూమి, "పొగరున్న వాళ్ళతో పొగరుగాను, ప్రేమన్న వాళ్ళతో ప్రేమగాను మాట్లాడాలి. అది యూనివర్సల్ రూల్. నువ్వు ఈ ఇంట్లో పని మనిషిగా పడుండాల్సిన దానివి. నీకే అంత పొగరుంటే ఈ ఇంటికి యువరాణిని నాకెంతుండాలి" అని చెప్పేసి భూమి అంటుంది. అపూర్వ అయితే, "సరేని, నిన్ను కాసేపు మహారాణి అనే అనుకుందాము. మా బావ నా కూతురు నన్ను హంతకుణ్ణి కాకుండా చేసింది అని చెప్పి నెత్తికెక్కించుకొని పెట్టుకుంటున్నాడు కదా. నువ్వే సొంత కూతురివి అని చెప్పి నిజం చెప్పచ్చు కదా. అప్పుడు ఇంకా బాగా చూసుకుంటాడు" అని చెప్పి అపూర్వ అలా చెప్పగానే భూమి అయితే, "ఏ ఆధారం లేదనే కదా నువ్వు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు" అని చెప్పేసి భూమి అంటుంది. అపూర్వ అయితే, "డిఎన్ఏ టెస్ట్ కంటే బలమైన సాక్ష్యం ఇంకేముంటుంది? ఒక్క డిఎన్ఏ టెస్ట్ చేయించుకొని ప్రూవ్ చేసుకోవచ్చు కదా" అని చెప్పి అపూర్వ చెప్పగానే భూమి అయితే, "ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చేసి నేను ఈ ఆస్తి మీద కన్నేసి వచ్చాను అని చెప్పి మా నాన్న మనసు మార్చి నన్ను ఈ ఇంటి నుండి గెంటించేద్దామని నీ ఐడియానా? చూడు మమ్మీ, మా అమ్మని అక్క అంటూ నీ నక్క తెలివితేటలతో నమ్మించావేమో, నన్ను అలా నమ్మించలేవు" అని చెప్పేసి భూమి అంటుంది. "మరి నువ్వు మా బావ కూతురివి అని చెప్పి ఎలా ప్రూవ్ చేసుకుంటావు" అని చెప్పేసి అపూర్వ అలా అడగగానే, "నీతోనే చెప్పిస్తాను. నీ కన్ను నీతోనే పొడిపిస్తే నాన్న నమ్ముతాడు కదా" అని చెప్పి భూమి అంటుంది. అపూర్వ అయితే, "నేనెందుకు చెప్తాను? నాతో ఎవరు చెప్పించగలరు? చూస్తుంటే నీకు పిచ్చి పట్టినట్టుంది. బుల్లెట్ నీకు ఇక్కడ తగిలిందా లేదా మెదడుకు తగిలిందా" అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది. "ఎక్కడ తగిలిందో నీకు త్వరలోనే అర్థమవుతుంది. నీతోనే నిజం చెప్పించాక బుల్లెట్ నీకు ఎక్కడ తగులుతుంది" అని చెప్పేసి భూమి అయితే శరత్చంద్ర గదిలో నుంచి బయటకు వస్తూ ఉంటే అప్పుడే ఎదురుగా శరత్చంద్ర రావడంతో, "గుడ్ మార్నింగ్ అంకుల్" అని చెప్పేసి భూమి అంటుంది. దాంతో శరత్చంద్ర అయితే, "గుడ్ మార్నింగ్ అమ్మ. నీకు అరేంజ్ చేసిన రూము కంఫర్ట్గానే ఉంది కదా? నీకు ఏ ఇబ్బంది లేదు కదా? హెల్త్ ఎలాగుంది? రాత్రి సరిగ్గా నిద్ర పట్టిందా" అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటే భూమి అయితే, "పట్టింది అంకుల్, అంతా బాగానే ఉంది" అని చెప్పేసి భూమి అంటుంది. "చాలా సంతోషం అమ్మా. చెప్పమ్మా, ఏం కావాలి? ఏదో అడగటానికి వచ్చినట్టున్నావు" అని చెప్పి శరత్చంద్ర అలా అడుగుతూ ఉంటే భూమి అయితే, "అది నేను ఒకసారి శారద ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావాలనుకుంటున్నా" అని భూమి చెప్పగానే శరత్చంద్ర కోపంగా చూస్తూ ఉంటే, "నాకు తెలుసు, ఈ మాట వింటే మీకు కోపం వస్తుంది" అని చెప్పేసి భూమి అంటుంది. దాంతో శరత్చంద్ర అయితే, "అంతా బాగానే ఉంది అని సంతోషపడే సమయంలో వినకూడని మాట వింటే కోపం వస్తుంది" అని చెప్పి శరత్చంద్ర అంటాడు. "మీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను అంకుల్. నా పరిస్థితిని కూడా మీరు అర్థం చేసుకోవాలి. మా వాళ్ళని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఈ ఊర్లో నాకు ఎవ్వరూ తెలియదు. ముక్కు మొహం తెలియని నాకు మొట్టమొదటిసారిగా వాళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చారు. నన్ను చూడ్డానికి మళ్ళీ ఇక్కడికి రాలేరు. అది మీకు తెలుసు. అందుకే నేనే వెళ్ళి ఒకసారి వాళ్ళను చూసొద్దాం అని అనుకుంటున్నాను" అని చెప్పేసి భూమి అలా చెప్పగానే శరత్చంద్ర అయితే, "నీ మీద అంతులేని ప్రేమ పెంచుకోవడం వల్ల గట్టిగా అరవలేకపోతున్నానమ్మా. సరే అయితే నీకు వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళు" అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే భూమి అయితే, "థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్" అని చెప్పేసి అలా వెళ్ళిపోతూ ఉంటే శరత్చంద్ర, "భూమి, ఆ ఇంటికి వెళ్ళాక తిరిగి ఇంకెప్పుడు ఈ ఇంటికి రాకు. భారతంలో కులమేంటి గుణమేంటి అని అడగకుండా దుర్యోధనుడు కర్ణుడికి ఆశ్రయం ఇచ్చాడు అని చెప్పి కర్ణుడు కౌరవుల పక్షాన నిలబడ్డాడు. చివరికి యుద్ధంలో పోరాడుతున్నది తన తల్లి పంచి ఇచ్చిన సొంత రక్తంతోనే అని తెలిసినా కూడా కౌరవ పక్షానే నిలబడ్డాడు. చెడుని సపోర్టు చేసినా కూడా భారతంలో కర్ణుడికి మంచి పేరే వచ్చింది. ఇప్పుడు నువ్వు నీకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నావు, వెళ్ళు. నాకు వాళ్లకు జరుగుతున్న యుద్ధంలో ఎవరు గెలిచినా కూడా నీకు కర్ణుడిలా మంచి పేరే రావాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో భూమి, నువ్వు ఒక్క చోట మాత్రమే ఉండాలి. అయితే నీకు ఆశ్రయం ఇచ్చిన ఆ ఇంట్లో కానీ లేదా ప్రేమను పంచే ఈ ఇంట్లో కానీ" అని చెప్పి శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాతేమో గోరింటాకు సుజాత, "ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అంటే ఏంటో అనుకున్నాను,
కానీ రాత్రి అల్లుడు గారు సంతోషపడ్డారు, కానీ నక్షత్రకి ఆస్తి రాయడానికి ఒప్పుకోలేదనమాట. వాయిదా వేశాడు అంతేనా అని చెప్పేసి సుజాత అడుగుతుంటే ఇక అపూర్వ అయితే అంతే అంటుంది. ఈరోజు మోడ్రన్గా రెడీ చేసి పంపిస్తాను అని చెప్పేసి సుజాత అలా అంటూ ఉంటే, పిన్ని ఇప్పటికే నాకు మండుతుంది ప్లీజ్ అని చెప్పేసి అలా అపూర్వ అంటూ ఉంటే, ఏంటమ్మాయి నేను నిన్ను మోడ్రన్గా రెడీ చేస్తాను అంటున్నానమ్మాయి అని చెప్పేసి అలా సుజాత అంటూ ఉంటే, ఏం చేసినా కూడా ఆ భూమిని బయటికి పంపించను అనేది ఆయన మాటల్ని బట్టే అర్థమవుతుంది పిన్ని. ఏదో ఒకటి చేసి నక్షత్ర పేరు మీద ఆస్తి రాయించాలి, అది కూడా రేపు నక్షత్ర బర్త్డే లోపే జరిగిపోవాలి అని చెప్పేసి అపూర్వ అలా అంటూ ఉంటే, మరి అలాంటప్పుడు నీ ఐడియాల అమూల్యమైన పొదల్లోంచి ఏ ఐడియాని బయటికి తీస్తావు అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటూ ఉంటే, అదే అర్థం కాలేదు పిన్ని. అసలు ఆ భూమి మనసులో ఏముందో కూడా అర్థం కావడం లేదు. అది నాతోనే ఆయన కూతుర్ని అని చెప్పిస్తాను అని చెప్పి ఛాలెంజ్ చేసింది. అది జరగని పని అని చెప్పి నాకు తెలుసు, దానికి తెలుసు. కానీ దాని మైండ్లో ఏదో ప్లాన్ రన్ అవుతుంది. అది తెలుసుకోవాలి. దాని అహంకారాన్ని నా ఎడమ కాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. అసలు ఎంత మాట అంది పిన్ని అది. అది ఈ ఇంటికి మహారాణి అని చెప్పేసి అపూర్వ అలా అంటూ ఉంటే, నిజమే కదా అపూర్వ అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటుంది. ఇక అపూర్వ కోపంగా చూడడంతో, అంటే నక్షత్ర ఈ ఇంటి మహారాణి అనుకో, భూమి తన సొంత కూతురని అల్లుడి గారికి తెలియకముందే ఆస్తి నక్షత్ర పేరు మీద రాయించుకోకపోతే మనకు కనపడేది నక్షత్రాలే కదా అమ్మాయి అని చెప్పేసి అలా సుజాత అంటూ ఉంటే, ఏది ఏమైనా కూడా ఈ ఇంటి యువరాణి నా కూతురే, అది నువ్వు ఫిక్స్ అయిపో అని చెప్పేసి అపూర్వ అంటుంది. ఇక సుజాత అయితే, ఫిక్స్ అయ్యాను కానీ మహారాణి వచ్చే టైం అయింది, వెళ్దాం పద అమ్మాయి అని చెప్పేసి ఇక గోరింటాకు సుజాత అపూర్వ ఇద్దరు కూడా కిందికి వస్తారు. అప్పుడే నక్షత్ర కారులో నుండి దిగడం చూసి ఇక అపూర్వ అయితే, పిన్ని నా కూతురు నిజంగానే మహారాణిలా ఉంది కదా అని చెప్పేసి అలా అపూర్వ అంటూ ఉంటే, కాకి పిల్ల కాకికి ముద్దు ఏం చేస్తాం అని చెప్పేసి గోరింటాకు సుజాత తన మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాతేమో అపూర్వ నక్షత్రాన్ని హక్ చేసుకుని, బేబీ ప్రయాణం బాగా జరిగిందా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే, బాగా జరిగింది మమ్మీ. హాయ్ గోరింటాకు బామ్మ ఎలా ఉన్నావు అని చెప్పేసి అలా నక్షత్ర అడుగుతూ ఉంటే ఇక సుజాత అయితే, ఏంటి బామ్మానా, ఇదేంటిది, దీన్ని దుంపదగా ఎంత మాట అనేసింది అని చెప్పేసి ఇక గోరింటాకు సుజాత, ఇదిగో అమ్మాయి నేను బామ్మని కాదు కన్యని అని చెప్పేసి అలా సుజాత చెప్పగానే, ఓకే కన్యాకుమారి ఇప్పుడు హ్యాపీనా అని చెప్పేసి ఇక సుజాత బుగ్గ గిల్లేస్తుంది నక్షత్ర. తర్వాతేమో, నక్షత్ర వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నీకు టిఫిన్ వడ్డిస్తాను, రేపు నీ బర్త్డే కదా షాపింగ్ మొత్తం కంప్లీట్ అయిందా అని చెప్పేసి అపూర్వ అలా అడుగుతూ ఉంటే, లేదు మమ్మీ అని చెప్పేసి అలా నక్షత్ర చెప్పగానే, అవునా సరే రేపు నేను నీకు అన్లిమిటెడ్ కార్డు ఇస్తాను, ఫుల్గా షాపింగ్ చేసాయి అని చెప్పేసి ఇక అపూర్వ చెప్పడంతో నక్షత్ర అయితే థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పేసి హక్ చేసుకుంటూ ఉంటుంది. తర్వాతేమో అపూర్వ, మాత్రం దానికే ఇంతలా హ్యాపీగా ఫీల్ అయితే రేపు నేను నీకు ఇవ్వబోయే సర్ప్రైజ్కి ఇంకెంతలా హ్యాపీ ఫీల్ అవుతావో అని చెప్పేసి అపూర్వ అలా అంటూ ఉంటే, సర్ప్రైజా ఏంటి మమ్మీ అది అని చెప్పేసి నక్షత్ర అడుగుతుంది. చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది, రేపటి వరకు వెయిట్ చేయి, సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని చెప్పేసి ఇక అపూర్వ అయితే నక్షత్రాన్ని లోపలికి పంపిస్తుంది. నువ్వు నాకు అసలు అర్థం కావడం లేదు అపూర్వ, అల్లుడేమో రాత్రి నీతో హ్యాపీగా గడిపేసి ప్లేట్ తిప్పేశాడు, ఇప్పుడు నువ్వేమో నీ కూతురికి ప్రామిస్ చేసేసావు, ఎలా సాధిస్తావు అని చెప్పేసి అలా గోరింటాకు సుజాత అడగగానే, నా బుర్రకి పదును పెడితే ఐడియా అదే వస్తుంది పిన్ని అని చెప్పేసి అపూర్వ అంటుంది. తర్వాతేమో ఇక మీరా ఇందుకి ఫోన్ చేసి, హలో ఇందు బాగున్నావా అని చెప్పేసి అడగగానే, బాగున్నానమ్మా అంటుంది ఇందు. ఈ మాట వింటుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఎందుకంటే ఏ అమ్మకైనా అత్తారింటికి వెళ్ళాక నా కూతురు ఎలా ఉందో అనే దిగులు మొదలవుతుంది అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే, అమ్మ నన్ను మా ఆయన చాలా బాగా చూసుకుంటున్నారమ్మా, అత్తయ్య మామయ్య కూడా సొంత కూతుర్ని చూసుకుంటున్నట్టు చూసుకుంటున్నారు అని చెప్పేసి ఇందు అలా చెప్పగానే, నేను అడగాలనుకుంటున్న ప్రశ్న ఇదే, ఇప్పుడు నీ సమాధానం నన్ను ఎంత సంతోషపెడుతుందో నేను చెప్పలేకపోతున్నాను ఇందు. నీకు ఒక మాట చెప్పాలి, మీ అత్తయ్య మామయ్య ఏమన్నా అన్నా కూడా నువ్వు నోరు విప్పి ఇంకొక మాట కూడా ఎదురు సమాధానం చెప్పకూడదు. కానీ అల్లుడు గారికి చాలా టెన్షన్స్ ఉంటాయే, నువ్వు అవన్నింటినీ పట్టించుకోకుండా అల్లుడు గారిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి మీరా అలా చెప్తూ ఉంటే ఇక అప్పుడే వంశీ ఫోన్ తీసుకొని, తనేం టెన్షన్ పడట్లేదు లేండి అత్తయ్య, జాగ్రత్తగానే చూసుకుంటుంది అని చెప్పేసి వంశీ చెప్పగానే, అయ్యో అల్లుడు గారు మీకెప్పుడు ఫోన్ ఇచ్చింది ఇందు అని చెప్పేసి అలా మీరా అడుగుతూ ఉంటే, అంటే ఫోను ఛార్జింగ్లో ఉంది, స్పీకర్లో పెట్టి మాట్లాడుతుంది లేండి అత్తయ్య అని చెప్పేసి వంశీ చెప్పగానే, అయ్యో పిచ్చి ఇందు, ఫోను అలా ఛార్జింగ్లో పెట్టి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడకూడదే, ప్రాబ్లం అవుతుంది, ఇంకొకసారి ఎప్పుడు అలా చేయకు అని చెప్పేసి అలా మీరా చెప్తూ ఉంటే,
నేను కూడా అదే చెప్తున్నాను అత్తయ్య అని చెప్పేసి వంశీ అంటాడు. ఇక మీరా అయితే నేను ఎందుకు ఫోన్ చేశానంటే రేపు ఈవినింగ్ నక్షత్ర బర్త్డే పార్టీ ఉంది, మీరందరూ తప్పకుండా రావాలి అని చెప్పేసి అలా మీరా చెప్పగానే ఇక వంశీ అయితే నేను ఎందుకులేండి అత్తయ్య, మేము రాకపోయినా అమ్మ నాన్నని పంపిస్తాను, నాకు ఆఫీస్లో లేట్ అవుతుంది అని చెప్పేసి అలా వంశీ చెప్పగానే అయ్యో అల్లుడు గారు మీరు రాకపోతే ఎలాగండి, ఇందుని అమ్మ నాన్నని వాళ్ళ ముగ్గురిని పంపించేయండి, మీరు ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇటే వచ్చేయండి అని చెప్పేసి ఇక మీరా ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత ఏమో ఇక కృష్ణప్రసాద్ వచ్చి మీరా నీ దగ్గర ఒక చైన్ లాంటి ఆర్నమెంట్ ఏదైనా ఉంటే ఇవ్వు, భూమికి ఇస్తాను, రేపు నక్షత్ర బర్త్డేలో భూమి అలా ఉంటే బాగోదు కదా అని చెప్పేసి అలా కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక మీరా అయితే ఉండండి ఇప్పుడే తెస్తాను అని చెప్పేసి ఒక గోల్డ్ చైన్ తీసుకొచ్చి కృష్ణప్రసాద్కి ఇచ్చి ఏవండి ఈ విషయం వదినకి తెలిస్తే ఏం ప్రాబ్లం అవ్వదు కదా అని చెప్పేసి అలా మీరా అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే ఆ విషయం నేను చూసుకుంటానులే మీరా, నువ్వేం కంగారు పడకు అని చెప్పేసి అలా వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే మీరా ఏవండి రేపు నక్షత్ర బర్త్డే పార్టీ అని చెప్పి ఇందు వాళ్ళందరినీ పిలవాలి కదా, తండ్రిగా మీరు ఫోన్ చేస్తే బాగుంటుంది, ఆయనకు బాధ్యత లేదా అని చెప్పి ఇందు అనుకుంటుంది అని చెప్పేసి మీరా అలా అంటూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ అయితే ఇందు నాతో పొడిపొడిగా మాట్లాడుతుందని నీకు తెలుసు కదా, ఆ విషయం వాళ్ళ అత్తయ్య మామయ్యలకి తెలిస్తే బాగోదు, అందుకే నేను కొంచెం బిజీగా ఉన్నాను అని చెప్పి నువ్వే ఫోన్ చేసి పిలువు మీరా అని చెప్పేసి అంటాడు కృష్ణప్రసాద్. ఇంకొక వైపు శరత్చంద్ర అన్న మాటల్ని తలుచుకొని ఇక భూమి అయితే కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.